హలో పీపుల్, వెల్కమ్ టు అభినయ వ్లాగ్స్. ఈరోజైతే మనం మటన్ పికిల్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. సో దానికోసం 2 కేజెస్ మటన్ తీసుకొచ్చాము. అందులోంచి మనం బోన్ ఉన్నవి, బోన్ లేనివి సపరేట్ చేసుకోవాలి. బికాస్ పికిల్లోకి బోన్లెస్ అయితేనే చాలా బాగుంటుంది. అండ్ అలాగే లేతగా ఉండేటట్టు కూడా కొంచెం ట్రై చేయండి. ఈ పికిల్ని ఎవరైనా చేయొచ్చు, అంటే బ్యాచులర్స్ కానీ వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. అంత సింపుల్గా ఉంటుంది. పెద్ద పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా సింపుల్ ప్రాసెస్. ఈజీగా చేసేయచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. బేసిక్గా హాస్టల్లో ఉండే వాళ్ళకి, బ్యాచులర్స్కి బాగా సెట్ అవుతుంది పికిల్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా చికెన్ పికిల్ చేసుకున్న వాళ్ళు ఈసారి మటన్ పికిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చికెన్ కన్నా మటన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇది ఒకసారి తింటే మాత్రం అసలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అలా మటన్ తీసుకొని మంచిగా 4-5 టైమ్స్ క్లీన్గా వాష్ చేశాక అందులో కొంచెం పసుపు అండ్ అలాగే ఉప్పు వేసి కొద్దిసేపు కలిపి పక్కకు పెట్టాలి. ఆలోపు మనం మిగతావి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఫ్రెష్గానే ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే టేస్ట్ అనేది పికిల్కి యాడ్ అవ్వడం కోసం ఫ్రెష్వి యూజ్ చేస్తేనే చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే, మసాలాలైనా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక బౌల్ తీసుకొని అందులో మటన్ వేసుకొని, అందులో ఏమీ యాడ్ చేయనక్కర్లేదు, జస్ట్ మటన్ వేయాలి అంతే. ఆయిల్ ఏది అవసరం లేదు, జస్ట్ అలా బాయిల్ చేయాలి. ఎందుకంటే మటన్ మనం బాయిల్ చేస్తున్నప్పుడు అందులోంచి చాలా వాటర్ వస్తూనే ఉంటాయి. ఇంకా చాలా టైం పడుతుంది, ఒక 40 మినిట్స్ మినిమం పడుతుంది ఇది బాయిల్ అవ్వడానికి. బికాస్ వాటర్ వస్తూనే ఉంటాయి, మనం ఎంత బాయిల్ చేస్తే అంత వాటర్ వస్తుంటాయి. ఒకవేళ ఇలా బౌల్ పెట్టుకోకుండా అండ్ కుక్కర్లో అయినా వేసేయచ్చు. విజిల్స్ ఒక 4 విజిల్స్ అలా పెట్టుకొని అందులో కూడా చేయొచ్చు. ఇలా పాసిబుల్ ఉన్న వాళ్ళకి ఇలా అయినా చేయండి, కానీ చాలా టైం పడుతుంది. ఎందుకంటే అది బాయిల్ అవుతున్న కొద్దీ అందులో నుంచి వాటర్ వస్తూనే ఉంటాయి. అలా కొద్ది టైం పడుతుంది మొత్తం వాటర్ ఎవాపరేట్ అయిపోయడానికి. అప్పుడు మనకు తెలుస్తుందన్నమాట పీస్ అనేది కరెక్ట్గా బాయిల్ అయింది అని చెప్పి. వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఆ స్టేజ్కి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం వాటర్ అనేవి వెళ్ళిపోయేంత వరకు ఉంచితే చాలు. అప్పటికి పీస్ కూడా మనకు మంచిగా బాయిల్ అయిపోతుంది. అప్పటికి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకో బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. అండ్ కొద్దిగా మటన్ తీసుకొని డీప్ ఫ్రై ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా మటన్ అనేది మనకు డార్క్ కలర్లోనే ఉంటాయి, కానీ కొంచెం రెడ్ వరకు మనం ఫ్రై చేసుకోవచ్చు. చికెన్ అయితే మనకు అట్లా కాదు, డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మటన్ కొంచెం డార్క్ వచ్చినా ఏం కాదు, గట్టిగా ఏం అవ్వదు. కొంచెం డార్క్ కలర్లోనే తీయండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి ఈసారి. అండ్ మీరు ఎవరైనా చికెన్ పికిల్ రెసిపీ కావాలి అంటే నేను కింద ట్యాగ్ చేస్తాను, చూడండి. షార్ట్స్లో పెట్టాను ఆల్రెడీ నేను. అసలు ఇది మీరు రెగ్యులర్గా ఎప్పుడైనా తినొచ్చు. ఇక సమ్మర్లో ప్రిఫర్ చేసినప్పుడు మాత్రమే మజ్జిగ తాగడానికి ప్రిఫర్ చేయండి. ఇక మిగతా టైంలో అయితే హ్యాపీగా తినేయచ్చు ఈ పికిల్ని. అంత ఏమంటారు, ఎక్కువ ఏం కాదు, డైలీ మనం ఒక పీస్ వేసుకొని తినేసినా ఏం అవ్వదు. చాలా డేస్ ఉంటుంది పికిల్ నిల్వ కూడా. అండ్ ఇక ప్రాసెస్ అయితే మీరు చూస్తున్నారుగా, ఇక్కడ వరకే కొంచెం టఫ్గా ఉంటుంది. ఒక కొద్దిసేపు 40 మినిట్స్ 1 అవర్ అలా బాయిల్ చేయడానికి టైం పడుతుంది తప్ప తర్వాత అసలు టైమే తీసుకోదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది పికిల్. ఇక కొద్దిగా మనం ఇట్లా మటన్ పీసెస్ తీసుకొని ఫ్రై చేయాలి. డీప్ ఫ్రైకి రెడ్గా తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ కలర్ తీసుకుంటే సరిపోతుంది. లేదు మాకు కొంచెం తక్కువ కలర్ కావాలి, మేము కొంచెం తెల్లగానే తీసుకుంటామంటే మీ ఇష్టం, అది ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది కదా, అలా అయినా తీసుకోవచ్చు. మేమైతే డార్క్ రెడ్, బ్రౌన్ కలర్ అలా తీసుకున్నాం, క్రిస్పీగానే ఉన్నాయి. సో ఈ కలర్ తీసుకున్నాక ఇక్కడి నుంచి ప్రాసెస్ ఏమీ లేదండి, చాలా సింపుల్. ఈ మిగిలిపోయిన ఆయిల్ ఉంది కదా, అందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ది వేయడానికి ప్రిఫర్ చేయండి. ఫ్రెష్ది వేస్తేనే పికిల్కి అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అది కొంచెం రెడ్ అయ్యాక, బ్రౌనిష్ కలర్, రెడ్ కలర్ అయ్యాక అందులోకి మనం ఇంకా మన స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. గరం మసాలాలు, స్పైసెస్, ఇంకా పౌడర్స్ ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, పికిల్ కాబట్టి. అవన్నీ యాడ్ చేసుకొని ఒక్క 1 మినిట్ 30 సెకండ్స్ అలా ఫ్రై చేశాక మనం డీప్ ఫ్రై చేసి ఆల్రెడీ పెట్టుకున్న మటన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి ఇందులో యాడ్ చేయడమే, అంతే సింపుల్. ఒక 1 మినిట్ ఫ్రై చేసేసాక అందులోకి ఇంకా కారము అలాగే ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇక మీకు తగినంత కారం, మీకు ఎంత సరిపోతుందో అంత ఉప్పు యాడ్ చేసేసుకోండి. ఒకవేళ కొంచెం అటు ఇటు అయింది అనుకోండి, తర్వాత కారం ఎక్కువైంది తక్కువైంది అని అనిపిస్తే మళ్ళీ మనం వేడి నూనె కాగబెట్టి అందులోకి కారం కలిపి మళ్ళీ ఇందులో యాడ్ చేసేయచ్చు. ఒకవేళ కారం తక్కువైంది అనిపిస్తే ఏం ప్రాబ్లం లేదు. ఇలా కారం వేసాక మాత్రం ఒక్క 1 మినిట్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.